మీ పేరు? అంగలగుత్తు వెంకటరావయ్య రజిక. ఎక్కడి నుంచి వచ్చారు? బాపట్ల జిల్లా పిట్లవనపాలెం మండలం జిఎన్పాలెం గ్రామం. అసలు ఎందుకు వచ్చారు ఈ ప్రజా దర్బార్కి మీరు? నా ఇల్లు దాదాపు 70 సంవత్సరాల నుంచి కట్టిన ఇల్లు వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు కబ్జా చేపించారయ్యా. దీని విషయంపై ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, జిల్లా ఎస్పీ గారికి, డీజీపీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఎన్నో అర్జీలు ఇచ్చానయ్యా. ఆయన తప్పుడు సమాచారం ఇస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. దాదాపు నా ఇంటికి దారి లేకుండా నా మొత్తం ఇల్లు కూల్చేసి నాన్న విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రెసిడెంట్ గారు పుట్టక ముందు నుంచి ఆ ఇంట్లో కూడా మా అమ్మ మా నాన్న బట్టలు ఉతికి బతికారు. ఆయన తప్పుడు సమాచారం ఇస్తూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారయ్యా. దాని విషయంగా చెప్పుకోవడానికి వచ్చానయ్యా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ సమస్యను మీరు తీసుకెళ్లారా? 2 సార్లు ప్రజా దర్బార్లో సీఎం గారికి లెటర్ ఇచ్చి వచ్చానయ్యా. అలా ఇంటి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి కలెక్టర్ గారు కానీ ఎవరు ఈశాన్య కూడా చేయలేదయ్యా. ప్రజా దర్బార్ సంబంధించిన కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయ్యా. అది విషయం. మరి 5 ఏళ్ళు మీ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదా? స్థానిక ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారిని 5 సార్లు కలిశానయ్యా. బాపట్ల ఎమ్మెల్యే గారిని. నీకేమి లేదంట కదా, అక్కడ ఏమి లేదంటున్నారు అని చెప్పారయ్యా. అన్న కావాలంటే చూడండి, ఇల్లు ఉంది, పరిష్కారం చేయండి అని చెప్పంటే మీ ఊరు ప్రెసిడెంట్ ఏది చెబితే అదే, వైసీపీ నాయకుడు అదేం చెబితే అదే సమాచారం డేటా తీసుకుంటాను, నువ్వు చెబితే నేను వినను అన్నారు. అదేందండి, ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నాను, వచ్చి పరిష్కారం చేయాలి కదండి. ఎవరైనా పోలీసులను ఎవరైనా పంపించి వెరిఫికేషన్ చేసి వాళ్ళంతా వీళ్ళంతా ల్యాండ్ కొలిసి నా దారి 150 సంవత్సరాల నుంచి నడుస్తున్న దారిని నాకు ఇప్పించండి అంటే ఎదురు తిరిగి మాట్లాడారు కోన రఘుపతి గారు కూడా. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మీకు న్యాయం జరుగుద్దని నమ్ముతున్నారా? న్యాయం జరిగిద్దనే వచ్చానయ్యా. ఇది 2వ అర్జీ ఇవ్వటం. పోయినసారి అర్జీ ఇచ్చాను, ఇంతవరకు ఏమి రాలేదు. 2వ అర్జీ ఇచ్చడానికి వచ్చానయ్యా. అది జరిగింది. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? న్యాయం చేస్తారని వచ్చానయ్యా. అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆరోపణలు చేశారు మరి ఆయన మీద. మరి ఇప్పుడు ఆయన గెలిచాడు, దాన్ని ఎలా చూస్తున్నారు? నేను ఎలాంటి ఆరోపణలు చేయలేదయ్యా. గత కాదు, అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు అయినా కానీ కింద ఎమ్మెల్యేలు కానీ చాలా మందిని పవన్ కళ్యాణ్ గారిని ఆరోపణలు చేశారు కదా, దాన్ని ఎలా చూస్తారు? అది తప్పుడు సమాచారమేనయ్యా. వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టాయిష్టంగా మాట్లాడారు. పవన్ కళ్యాణే కాదు, నాబోటి చిన్న అధికారులు కూడా, చిన్న వ్యక్తులను కూడా ప్రభుత్వ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఎంపీడీఓ ఎంపీఓ దగ్గర నుంచి మొత్తం న్యూసెన్స్గా మాట్లాడారయ్యా. నేను దాదాపుగా 3 సార్లు 4 సార్లు మంత్రులు గారిని కూడా కలిశాను. ఏ విషయం కూడా అయిన తర్వాత మీ ఊర్లో మీ వాళ్ళు చెప్తేనే అంటున్నారు. మా ఊరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు చేస్తున్న పనులు ఇది. పవన్ కళ్యాణ్ గారిని అందరినీ తిట్టారయ్యా. నా పేరు హత్యా ప్రయత్నం కూడా చేయబోయారయ్యా. 2 ఎఫ్ఐఆర్లు కూడా కట్టున్నారయ్యా సందోల్ పోలీస్ స్టేషన్లో బాపట్ల జిల్లాలో. ఆ ఎఫ్ఐఆర్లు కూడా వైసీపీ నాయకులు ఎస్ఐలకి లంచాలు ఇచ్చి పాలసీ చేయించారయ్యా.